కాలనీలలో కొద్దిగా పెద్ద తరహా వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఉంటే మనకు అడ్వైజ్ చేయగలుగుతారు, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళను మనము చీఫ్ అడ్వైజర్స్ పెట్టుకుంటే అక్కడ మనకు వాళ్ళు కూడా గౌరవంగా ఫీల్ అవుతారు. మనకు కూడా ఈజీగా ఉంటుంది. అక్కడ కాంట్రవర్సీ రాకుండా. ఇక మనం వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, అసోసియేట్ ప్రెసిడెంట్ ఇవన్నీ పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. సో అట్లా మనం అందుకే ఆవుల రాత్రి అది మనం అనుకోవటం జరిగింది. ఆ తీరుగా అయితే ఈజీగా ఉంటుంది. ఇక కార్యదర్శులలో మనకు జనరల్‌గా కాలనీ స్టాండింగ్ సెక్రటరీస్, ఆల్రెడీ పనిచేసిన సెక్రటరీస్, ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అయితే దీన్ని ఎక్కువ లెంతీగా చేయకుండా లిమిటెడ్‌గా మనము నేమ్స్ గనుక మెన్షన్ చేస్తే బాగుంటుందని కూడా మనం ఆ రోజే అనుకున్నాము. కాబట్టి గౌరవ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ విషయాన్ని గమనించి మీరు చారి గారు మాట్లాడిన తర్వాత మనం ఇంటర్నల్‌గా వారు మనకు కొన్ని గైడ్ చేస్తారు. అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ గానీ, ఇంకా మనం పోస్టర్స్ ప్రింటింగు, లేదా మనము ఈ జెండాలు ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ వారి ఎక్స్‌పీరియన్స్ కాబట్టి వారు చెప్తారు. ఎందుకంటే వారు సుమారుగా 65 కాలనీలకు వారు ఈ పని చూసుకోవటానికి మామూలుగా ఇప్పుడే కాదు, వారు ఆర్ఎస్ఎస్‌లో చాలా పనిచేసిన అనుభవం వారికి ఉంది. సో ఇది ఒక హిందూ సమ్మేళనాలు అనేటువంటి నిర్వహించుకునే సందర్భంలో వారి పాత్ర ఇక్కడ కీలకమైంది కాబట్టి మరి వారికి మనలాగా ఇంకా 4 కాలనీస్ ఇప్పుడు రేపు ఒక మీటింగ్ ఉన్నది రామ్నగర్, దానికి వీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంటర్నల్ గా మనం మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చారి గారిని మరి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అధ్యక్షుడు గారు చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒకటి, ప్రధానంగా మనం ఇప్పుడు చేసేటువంటి హిందూ సమ్మేళనంలో పేరుగా అంటే ఒకవేళ సమ్మేళన సమితి ఏర్పడతాం. సమ్మేళన సమితి ఏర్పడే దేని కొరకు అంటే మనం వర్క్ చేయడం కొరకు. నలుగురి దగ్గర ఎక్స్పోజ్ కావడానికి కాదు, లేకపోతే దీని ద్వారా వచ్చేటువంటిది ఏమీ లేదు. మన మోటో కూడా ఏముండాలి అంటే అంటే వాస్తవానికి ఇక్కడ నేను చెప్తున్నా, మా కరపత్రంలో ఒక 70 మంది పేర్లు పెట్టినాం. ఒక రకంగా ఏం చేసినాం అంటే లాస్ట్ పేరు నాది, మా కాలనీ. మేము అసలు పేరే పెట్టొద్దాన్ని, కానీ మొదటి నుంచి బలవంతంగా మేము ఎన్నుకుండి నడుస్తాము, మాకు అసలు పేర్లే ఉండొద్దు అని అంటే లేదు 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 అసలు ఇది ప్రధానం చేసిందే మీరు కాబట్టి ఉండాలి అంటే చూవై పేరు పెట్టుకున్నాం. అంటే పేరు ప్రధానం కాదు, మనకి ఇక్కడ కావాల్సింది పని చేయాలి. మనం ఎంత వెనక ఉండి చేస్తే మన ఒక్కటే ఒక గోల్, మనం హిందూ సమాజాన్ని అంతా ఏకం చేయడం అనేటువంటిది మన ప్రధానమైన గోల్. ఇలా మనం వెనక నుండి ఎంత అది చేస్తే, ఇప్పుడు ఓ సినిమా తీసినామంటే మీ అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెర మీద డైరెక్టర్ కనబడు, కానీ మొత్తం చేసేదంతా డైరెక్టర్. అదే ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాని ప్రధాన పాత్ర ఎవరిది? డైరెక్టర్. ఆటోమేటిక్గా తెలుస్తుంది సమాజం లోపల మనం పనిచేస్తున్నాం, ఎవరు చేసింది దీని కొరకు, ఎవరు ఇంత కష్టపడ్డారు అనేటువంటిది సమాజం గుర్తిస్తుంది. ఎవరు గుర్తింపు కూడా మనకు అవసరం లేదు. మన లక్ష్యం ఒకటే, హిందూ సమాజం యొక్క సంఘటిత. కాబట్టి మొట్టమొదట మనం ఇంతమందిని ఇక్కడ చేరుకోగలిగినాము అంటేనే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ నలుగురు కలిసే పరిస్థితి లేదు ఇవాళ. హిందువులు ఎవరు కూడా సామాన్యంగా ఒక దగ్గరికి చేరడం అనేటువంటిది చాలా అరుదుగా, అంటే చాలా కష్టతరంగా ఉన్నది. అదే ఒక వేరే ఇతర మతస్థులు కలవాలంటే వాడు ఒక్క పిలిపిస్తే చాలు 100 మంది ఒక దగ్గర చేస్తారు. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు. సరే, అయినా కూడా దాన్ని మనం సంఘటితం చేద్దామని ఒక్క రోజులోనే మనం కలగనగానే అఖండ భారతం కాదు. కాబట్టి చేద్దాం, మనం కృషి చేద్దాం, మనం వెనక ఉండి ఎంత ప్రయత్నం చేద్దాం. అవసరం అనుకుంటే ఆ పద్ధతి లోపల ఎవరైతే భావిస్తారో వాళ్ళని ముందు పెడదాం. ముందు పెట్టినంత మాత్రాన మనమేం తగ్గం, మనమేం తక్కువ వాళ్ళం కాదు. కాబట్టి మొట్టమొదట మీరు జనరల్గా ఇంతమంది కలుసుకోగలిగి అసలు చేయగలుగుతారా లేదా అనేటువంటి పరిస్థితుల లోపల మీరు ఇంతమంది ఏకమవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి దాని కొరకు ప్రయత్నం చేయకండి. మన పేరు లేకున్నా కూడా మనం 100% ముందుకు చేద్దాం. కాకపోతే అవసరం అనుకుంటే పాంప్లెంట్లో పెట్టుకుందాం, లేకపోతే లేదు. కానీ వాటి గురించి మనం ఆలోచించకుండా మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే నిధి సమీకరణ చేయాలి. నిధి తోలి ఒకటి ఏర్పాటు చేసుకోవాలి.
లేదా కాలనీ వైజ్ ఓ 5 6 కలిసి, ఎందుకంటే సమాజం లోపల ఒకళ్ళ దగ్గరికి పోతున్నాము అని అంటే మనకు మన మీద విశ్వాసం ఉండాలి, మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళకు తెలవాలి. కాబట్టి మనం 5 6 ఒక జట్టుగా పోవాలి. పోయి మొట్టమొదట ఈ మిగతా పనులన్నీ తర్వాత జరుగుతుంటాయి. సాంస్కృతిక కమిటీలు వేసుకోవడము, తర్వాత నిధి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత స్టేజ్ వేసుకోవడం, తర్వాత అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్, ఇవి వివిధ రకాలైనటువంటి కమిటీలు ఉంటాయి. కానీ మొట్టమొదట మనకు ప్రధానంగా ఇప్పుడు రంగంలోకి దిగాల్సింది ఏంటంటే ఒకటి నిధి సేకరణ టోలీ. నిధి సేకరణ టోలీ అంటే మనం ఏ కాలనీలో ఎవరెవరం పోతాం, పోయినామంటే మనం అక్కడ వాళ్ళకు కూడా ఒక విషయం, అరే వీళ్ళు 5 కలిసి వచ్చిండ్రు, 4 కలిసి వచ్చిండ్రు అని అంటే వీళ్ళు మన కాలనీ కొరకు, మనం మంచి పని కొరకు చేస్తున్నారు, వీళ్ళు మన కొరకు ఆలోచించేటువంటి వాళ్ళు అనేటువంటి ఇట్లా సమిష్టిగా పోతాయి. ఎవరి వాళ్ళ విడిగా కాకుండా ఒక పోతే వాళ్ళకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది. అట్లా ఏ కాలనీకి ఆ కాలనీ ఒక టోల్ని తయారు చేసుకున్నాం, 4 5 వాళ్ళ సమయాన్ని బట్టి. ఆ పద్ధతి లోపల మనం రసీదు బుక్ సాధ్యమైనంత వరకు చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను చివరిగా ప్రయత్నం చేద్దాం. పెద్ద పెద్ద వాళ్ళను కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంత లేదన్నా 2-2.5 లక్షల అది కాబట్టి నిధి అవసరమే. అది మనం ఎవరి కొరకు చేస్తున్నాం, మన సొంత, మనం కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ దగ్గరికి పోయినప్పుడు అయ్యో మనం ఏమనుకుంటారో, ఇట్లా పోతే చందా ఆడడానికి వస్తున్నారు అనుకుంటారో అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మన కొరకు కాదు పోయేది, సమాజం కొరకు, ఒక సమాజ కార్యక్రమానికి కొరకు పోతుంది. మన హిందూ సమాజం కొరకే పోతున్నాం, మన వాళ్ళ కొరకే. దీని ప్రభావం చాలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడే మనకు ఎదుట కనబడకపోవచ్చు, కానీ దీని యొక్క ఈ శక్తి యొక్క ప్రభావం ప్రతి చోట మనకు కనబడుతుంది. రేపు కాలనీలలో మనం 4 కలిసినామంటే ఒక శక్తివంతంగా ఉంటాం. కాబట్టి పోవడానికి మనం ఎస్టేజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి పోయి అయ్యో ఏమనుకుంటారో అనుకోవాల్సిన అవసరం లేదు. మనం నిర్మోహమాటంగా అడగవచ్చు. ఎందుకంటే మనం చేసేది మన స్వార్థం కొరకు కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం బయటకు వచ్చినాము, 4 దగ్గరికి పోతున్నాం అంటే సమాజం కొరకే పోతున్నాం తప్ప మన స్వార్థం కొరకు కాదు. మన సొంతంగా నేను ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నా కాబట్టి మీరు ఇంత విరాళం ఏమని పోతలేమా. ఎవరు చేయలేని పనిని మనం చేస్తున్నాం. ఎవరి ఇళ్లలో ఉంటే వాళ్ళందరినీ జాగృతం చేసే పని మనం చేస్తున్నాం. కాబట్టి మనము దాని కొరకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, వెనకం చేయాల్సిన అవసరం లేదు. పోదాం. అట్లాని వాళ్ళని బలవంతంగా నువ్వు ఇయ్యాలి, నువ్వు ఎందుకు చేయాలని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు ప్రేమతో ఇచ్చిందే స్వీకరిద్దాం. ఆ పద్ధతిలోనే చేద్దాము. ఆ పద్ధతిలో మొట్టమొదట నిధి సేకరణ టోలీ ఒకటి కావాలి. నిధి సేకరణ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా మొదలు ఒకటి పాంప్లెట్ పోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం కథ అనేటువంటిది సమాజంలో మెల్లమెల్లగా పాంప్లెట్ చేరుతుండాలి. ఆ తర్వాత ప్రచారం చేస్తుండాలి. ఆ ప్రచారం కొరకు ఒక టోలీ, ప్రచార టోలీ. అది ఎందుకంటే అందరూ చేయలేరు, కొందరు వారి యొక్క సమయాన్ని అనుకూలిస్తారు. ఎవరికి వీలైతే సాధ్యమైనంత వరకు ఆ సమయంలో ప్రచారాలు ఏంటంటే మెల్లమెల్లగా మనం ఒక వాతావరణం ఏర్పాటు చేయడం, కాలనీలలో తోరణాలు కట్టడం, స్తంభాలకు జెండాలు కట్టడం, ఆ పద్ధతి లోపల చేయడం. మళ్ళీ ఒక రోజు ఏం చేస్తాం, మనం ఇది ఏంటంటే ముందే అది ఒక 4-5 రోజుల ముందు కట్టుకుంటే సరిపోతుంది. తోరణాలు కట్టడం ఇప్పటి నుంచే కట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు ఏం చేస్తాం, ఓ పోస్టర్ విడుదల చేస్తాం, ఈ కరపత్రం విడుదల చేస్తాం. దాన్ని మనం సోషల్ మీడియాలో పంపిస్తుంటాం. ఏ కాలనీ ఆ కాలనీ సోషల్ మీడియాలో పంపిస్తుంటాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాం, ఒక బైక్ ర్యాలీ పెడతాం. ఆ బైక్ ర్యాలీ పెడితే అందరూ కూడా మనం మన కాలనీలలో ఒకసారి ప్రచారం చేస్తాం. మళ్ళీ ఒక 4 రోజుల ముందర అవసరం అనుకుంటే ఒక ఆటో తిప్పడమా, ప్రచార రథం తిప్పడమా, ఆ ప్రచారంతో చేస్తాం. ఇది ప్రచార విభాగానికి సంబంధించి. ఎందుకంటే మనకు సఫిషియెంట్ టైం కూడా ఉన్నది. ఏ పనైనా కూడా మనం ఎంత ముందు నుంచి మొదలు పెట్టినా చివరి వారం 5 రోజుల ముందుదే చాలా తీవ్రంగా ఉంటది. అందరు రావడానికి కూడా అదే ఉత్తేజకరంగా ఉంటది. అట్లానే మనం 5 రోజుల ముందరనే మొదలు పెడదామంటే కాదు, మనం ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఆ 5 రోజుల తీవ్రతరం అవుతుంది. మనం ఇప్పటి నుంచి కనుక స్తబ్దుగా ఉంటే ఆ 5 రోజుల్లో కూడా మనం ఏం చేయలేం. కాబట్టి ఇది కొంత జనంలో మీన్స్ మన కాలనీలు ఏవైతే మన పరిధి వరకు ఇది అందరి మనసులలో పోవాలి. మన దగ్గర హిందూ సమ్మేళనం చేస్తున్నట్టు డేట్ కూడా ఫిక్స్, 4వ తారీఖు ప్రతి చోట. ఇక మనం మీరు ఫిక్స్ అయ్యింది కాబట్టి ప్రతి మెదళ్లలో కూడా అదేదో దృశ్యం సినిమాలు ఉంటుంది, ఫలానా డేట్ అని 4 సార్లు అంటే అది కాని డేట్ అయినా కూడా వాడికి అన్నట్టు మన అందరి మనసులలో మే 4 ఒక్కోసారి అది లేకపోతే మనకి ఏమవుతుందంటే మనమే మర్చిపోతాం. మే 4 నాడు ఫలానా చోటికి పోదాం, వస్తావా అంటే వస్తా అని అంటావు. అసలు మన కార్యక్రమం మనకు